అడవిని దోచుకోవాలనుకుంటున్న స్మగ్లర్ల ఆటకు ఐ న్యూస్ బ్రేక్ ఇస్తుంది. గజసింగారం అడవుల్లో పుష్పల రాజ్యానికి చెక్ పెడుతూ అక్రమ కలప దందా బయటపెట్టింది ఐ న్యూస్. ఇక ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ తో అధికార యంత్రాంగం కదిలింది. గంభీరావుపేట మండలం గజసింగారం అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్ పై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అడవి నుంచి అక్రమంగా తరలించిన లక్షల విలువైన కలపను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. కలప స్మగ్లర్లపై కేసులు నమోదు చేశారు. రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్ సీజ్ చేశారు. కొంతకాలంగా అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్ జోరుగా సాగింది. దీంతో పుష్పాల ఆగడాలకు ఇక బ్రేక్ పడ్డట్లయింది. నిన్న రాత్రి నాకు గజసింగారం అవుట్స్కట్ ఏరియాలో ఒక క్యాండిడేట్ టేక్ పోల్స్ కానీ వాసం లాంటివి తీసుకొని వచ్చారని తెలిసింది. ఇమీడియట్లీగా నేను మా టీంని పంపించాను. రాత్రి మొత్తం సెర్చ్ చేసి పోలీస్ హెల్ప్ తీసుకొని టోటల్ దాదాపు 30 నుంచి 40 టేక్ పోల్స్ని తీసుకొని మన ఆఫీస్లో షిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు దాని మీద కేసు బుక్ చేస్తున్నాం. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం టీం వేశాను నేను. సో ఆ ఏరియా అంతా మొత్తం ప్రక్షాళన చేసి నెంబర్ ఆఫ్ టేక్ స్టంప్స్ ఏమైనా పోయినాయో మొత్తం వెరిఫై చేసి దాని మీద రిపోర్ట్ రాస్తాను. ఎవరైతే బాధ్యులు ఉన్నారో కంపల్సరీ అఫెండర్స్ని కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాను.